రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తూ మిగతా ప్రాంతాలను విస్మరించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి తప్పుపట్టారు. విశాఖ అలీపురంలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకరించి తప్పు చేస్తానని అన్నారు. అమరావతి కోసం ఇప్పటికే 40,000 ఎకరాలు సేకరించాలని, మరో 40,000 ఎకరాలు సేకరిస్తున్నానని, అమరావతిలో ప్రభుత్వం చేస్తున్న భూ కేటాయింపులకు అర్థం లేదని విమర్శించారు. రోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన కారణం నిన్న మొన్న సిపిఐ విశాఖ జిల్లా మహాసభలు కంచరపాలెం అలాగే మురళీనగర్లో నిర్వహించడం అనేది జరిగింది. ఇది 25వ మహాసభ. పార్టీ ఈరోజు గ్రామ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి దాకా ఈ సంవత్సరాలు మహాసభలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ నెల 5, 6 తేదీల్లోని అనకాపల్లి జిల్లా మహాసభ మొదట జరిగింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో అనకాపల్లి జిల్లా మహాసభ మొదట జరిగింది. ఇది రెండో మహాసభ విశాఖలో జరిగింది. ఈ క్రమంలో మనం చూసే ఇప్పుడు యుద్ధ వాతావరణం, అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పులు విరమణ ఒప్పందం జరిగింది. దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల మనకి ప్రయోజనమా లేదా ఏంటో అన్నది. వాస్తవానికి మన మీద పహల్గాం దాడి తర్వాత మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య సరైందని చెప్పనే భావిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఉగ్రవాదాన్ని, అది ఏ రూపంలో ఉన్నా, ఒక్క ఇస్లామిక్ తీవ్రవాదమే ప్రమాదమైంది అన్నది కాదు, ఏ తీవ్రవాదమైనా మానవాళికి మటుకు చాలా నష్టాన్ని కలగజేస్తుందని చెప్పన్నది చరిత్రలో రుజువు చేసింది. ఈరోజు ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ ప్రజలు కూడా దానివల్ల నష్టాన్ని, ఆ తీవ్రవాదం యొక్క ప్రభావానికి గురైన నష్టాన్ని చవిచూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలులు జరుగుతాయో తెలియనటువంటి పరిస్థితి, అందులోని సామాన్య పౌరులే సమ్మిలుగా మారేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎందుకు పెరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అన్నది అంతర్జాతీయ సమాజం పరిశీలన చేయాలి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఒక మాట చెప్పాడు. నిజమే, తీవ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రమైంది. కానీ దీనికి ప్రధాన కారణం అమెరికా, బ్రిటన్లే. అమెరికా, బ్రిటన్లు ప్రభుత్వాలు తమ ప్రయోజనాల కోసం ఈరోజు పాకిస్తాన్లోని, అటు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి, లేకపోతే భారతదేశంలో కూడా ఖలిస్తాన్ ఉద్యమానికి పాకిస్తాన్ నుంచే అన్ని రకాల సహాయ సహకారాలు అందే అక్కడ తీవ్రవాదానికి. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల చొరబాటు అన్నది నిత్యకృత్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు ముంబై దాడులు కానివ్వండి,